వెల్కమ్ బ్యాక్ టు ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ పార్ట్ 2. ఈరోజు మనం బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అయితే మాట్లాడుకుందాం. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసమే. ఈ నాలెడ్జ్ని మీరు ఏ సిస్టమ్తో వితౌట్ పర్మిషన్స్ యూజ్ చేయమాకండి. లెట్స్ బిగిన్ ద వీడియో. వాట్ ఈజ్ ఏ నెట్వర్క్? అసలు నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే సింపుల్గా డివైస్ కనెక్ట్ టుగెదర్ టు షేర్ డేటా. కంప్యూటర్ కావచ్చు, ఫోన్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, రూటర్స్ కావచ్చు. మనం డేటాను షేర్ చేసుకోవడానికి ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకునేది. ఎగ్జాంపుల్ హోమ్ వైఫై, ఆఫీస్ నెట్వర్క్, ఈథర్నెట్ అనేది బిగ్గెస్ట్ నెట్వర్క్. మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియోని కానీ ప్లే చేస్తే మన డివైస్ ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది ఇంటర్నెట్కి, యూట్యూబ్ సర్వర్స్కి. ఆ సర్వర్ మనకి వీడియోని సెండ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఐపీ అడ్రస్. ప్రతి డివైస్కి ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, లైక్ ఏ డిజిటల్ హోమ్ అడ్రస్. IPv4, IPv6 అట్లా కొత్తవి ఉంటాయి. IPv4 ఓల్డ్ సిస్టమ్, IPv6 న్యూ సిస్టమ్. ఇంటర్నల్ వర్సెస్ పబ్లిక్. ప్రైవేట్ ఐపీ అయితే ఇన్సైడ్ హోమ్ నెట్వర్క్ వరకు ఉంటుంది. పబ్లిక్ అయితే ఇంటర్నెట్, మనకి ఇంటర్నెట్లో చూపిస్తుంది, అంటే లైక్ మ్యాప్స్, గూగుల్. ప్రైవేట్ ఐపీ అయితే మన వరకే చూపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్. పోర్ట్స్ అంటే డోర్స్, లైక్ ఒక డివైస్కి డోర్స్ డిఫరెంట్ సిస్టమ్స్ రన్ అయ్యేటప్పుడు. ఎగ్జాంపుల్ పోర్ట్ 80 HTTP వెబ్సైట్స్కి, పోర్ట్ 443 HTTPS సెక్యూర్ అయిన వెబ్సైట్స్కి, పోర్ట్ 25 ఈమెయిల్స్కి, పోర్ట్ 21 FTP ఫైల్ ట్రాన్స్ఫర్కి పోర్ట్ 21 వాడతాం. ప్రోటోకాల్స్ అంటే రూల్స్ ఫర్ కమ్యూనికేషన్కి అలాంటి రూల్స్ చేయాలి. HTTPగా ఉండొచ్చు, HTTPS అయి ఉండొచ్చు, TCP అయి ఉండొచ్చు, UDP లేదా DNS. వెబ్సైట్ నేమ్ని IP కన్వర్ట్ చేసేది DNS. DNS మన ఫోన్ కాంటాక్ట్స్ లాగా మనం ప్రతి నెంబర్ని గుర్తుపెట్టుకోలేము కదా, కాబట్టి మన DNS IP అడ్రస్గా మారుస్తుంది. లాస్ట్ ఫైర్ వాల్ అండ్ సెక్యూరిటీ. ఫైర్ వాల్ సెక్యూరిటీ గార్డ్ మన నెట్వర్క్కి. అది సేఫ్ ట్రాఫిక్ని అలో చేస్తుంది. కొద్దిగా మనకి ఏదైనా హ్యాకింగ్ టైప్ ఎవరైనా మన మీద అటాక్ చేస్తుంటే బ్లాక్ చేస్తుంది. ఫైర్ వాల్ అనేది చాలా ముఖ్యం. HTTPS అండ్ ఎన్క్రిప్షన్. HTTPS encrypts data so nobody can read it while traveling across the internet. మన డేటాని HTTPS ఎవరిని రీడ్ చేయలేదు. HTTPS వెబ్సైట్లో వాడతారు. అన్నోన్ పబ్లిక్ వైఫైల్లో మనం ఎప్పుడైనా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మన డేటా పోకుండా చూపిస్తుంది. ఈ సిరీస్ ఓన్లీ లర్నింగ్ అండ్ అవేర్నెస్. మీరైతే అస్సలు ట్రై చేయొద్దు. ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేసిన అవతల సిస్టమ్ అయితే ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఎలా చేయాలి అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఏదైనా ఈరోజు కొద్దిగా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ లైనక్స్ బేసిక్స్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ ఖచ్చితంగా చెప్తాను. లైనక్స్ బేసిక్స్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ కలుద్దాం. ఉంటా మరి. 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్న 100 సబ్స్క్రైబర్స్ అయిపోద్ది అనుకుంటున్నా ఈ సిరీస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మామ.